మామూలుగా లేదండి. నల్లి ఆవు పట్టాలే ఒక ఏమీ గుబ్బ లేదు, ఏమీ లేదు. కింది నుంచి పైదాకా అంతా కాయ, పండే. ఇప్పటి వరకు కూడా తోట పచ్చదనం తగ్గలేదు, ఇంకా కాస్తుంది. ఈ ఇత్తనం అందరూ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెడ్ వీట్ అనేది అందరూ వేసుకుంటే చాలా ఉంటుంది. ఎకరానికి 45-50కి తగ్గదు. ఇప్పటి వరకు కూడా పూత పిందె ఒక్కొక్క పూతలో 2 కాయలు వస్తున్నాయి, జంట కాయలు వస్తున్నాయి. మొత్తం జౌలు కాయ 2-3 కాయలు గుత్తులే కాస్తున్నాయి. ఇక చూడు ఎట్ట కాసిందో, మామూలు కాయలే. ఈ ఇత్తనం రైతులందరూ వేసుకుంటే ఏ తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీస్తారు. అవును, తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీస్తారు. కాబట్టి ఈ రెడ్ హీట్ అనే విత్తనాన్ని వేసుకుంటే రైతు వారిగా చాలా బాగుంటుందని నా కోరిక మేరకు చెప్తున్నా. ఇది నల్లి తక్కువ ఉంది, గొబ్బలు తక్కువ ఉన్నాయి, అన్నీ పచ్చదనం బాగుంది, కాయ బారుంది, గింజలు ఉన్నాయి కాయలో, బాగుంది. అసలు పెట్టుబడి కొయ్యటానికి కూడా కోతగూళ్ళు చాలా తక్కువ. గొబ్బ ఆడిది, గొబ్బ లేదు, గుత్తి గొబ్బ అంటే మళ్ళీ రైతు వారికి ఏమనుకుంటారు, దీన్ని గొబ్బ కాదు, గుత్తులు కాసింది కాయ. గుత్తి ఇక చూడు పండు ఎంత కలర్ ఉందో. ఈ పండు కూడా ఎర్ర చందనం ఉన్నట్టుంది. తాలు లేదు, బూడిద లేదు, అసలు రోగం అనేది పానము ఊకోలేక చెట్టిరిసి తీసుకుపోదామని, మా దగ్గర బండి లేకపోయినాం, ఆంధ్రా నుంచి అని తీసుకొని పోదామని ఈ మండలి ఇరుచుకొని కాయలు కోసుకొని తృప్తి పడుతున్నాం. చూడండి, ఇది బెస్ట్ వెరైటీ అండి. అందరికి తెలియపరచండి. వృధా క్రాప్ సైన్స్ వారి రెడ్ హీట్ అనే వెరైటీ చూసిన దానికి తగ్గట్టు అసలు నైట్ కూడా నిద్రపోవాలి మీరు, నాకు తెలిసి ఇత్తనం చూస్తే. అసలు నేను 1 ఎకరం వేసిన గాని అంత చచ్చింది. చూసి ఏమన్నా ఒక్క సెట్ అన్నా ఏమన్నా ఇల్టు రోగం ఉంది అని చూస్తే ఏమన్నా ఒక్క సెట్ కూడా విల్టు లేదు. అసలు ఈ ఇత్తనం తీరా మీరు చేయటం భూమి తీరా మాకు అర్థం కావట్లేదు. కానీ భూమి